ఇంకొక 5 ఏళ్ల తర్వాతన ఆంధ్రప్రదేశ్ బెంగాల్ లాగా కానీ, బీహార్ లాగా కానీ, ఉత్తరప్రదేశ్ లాగా కానీ మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సమాజంలో పెద్దవాళ్ళని గౌరవించడం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం. మనం గౌరవిస్తుంటే మనకు గౌరవం వస్తుంది. కానీ ఇక్కడ పెద్ద మనుషులుగా ఉండాల్సిన రాజకీయ నాయకులు అమ్మల్ని అక్కల్ని తిట్టుకుంటున్నారు. వాళ్ళ ఆడవాళ్ల బ్రతుకులని రోడ్లకి ఈడ్చుకుంటున్నారు. ఒకళ్ళ ఆడవాళ్ళని ఇంకొకళ్ళు రోడ్లకి ఈడుస్తున్నారు. తద్వారా ఇప్పుడు వాళ్ళ ఆడవాళ్ల పట్ల ఏ గౌరవము లేదు. అదే సందర్భంలో రౌడీలు, అరాచక శక్తుల్ని హీరోలుగా చూపెడుతున్నారు. వాళ్ళ మీడియా, వీళ్ళ మీడియా. వాడి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళు తప్పు పట్టడం, వీళ్ళ వాడి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు తప్పు పట్టడం, ఇట్లాగా కథలు నడుపుకుంటూ రౌడీల్ని హీరోలుగా చేస్తూ, అరాచకవాదుల్ని ప్రేమిస్తూ, అన్యాయాలు చేసేటువంటి వాళ్ళని హీరోలుగా చూపెడుతూ, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టే దొంగల్ని కూడా హీరోలుగా చూపెడుతూ, టోటల్గా పరమ దరిద్రుల్ని పర్ఫెక్ట్గా చూపెడుతూ, మంచి రాజకీయాన్ని తొక్కి పడేస్తూ, ఇష్టారాజ్యంగా నడిపేటటువంటి మీడియా పుణ్యమాని ఇది రైటు ఇది రాంగు అనే స్టేజీ లేకుండా ఆ మీడియాని అమ్ముకున్న వెధవల సాక్షిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అరాచకపు జర్నలిజంతో చచ్చిపోతుంది. తప్పుని తప్పు అని ఎత్తి చూపెట్టలేనటువంటి జర్నలిజం, ఒప్పుని తప్పుగా, తప్పుని ఒప్పుగా చూపెట్టేటువంటి నీచమైనటువంటి జర్నలిజం కారణంగా రాష్ట్రంలో అరాచకం చేసేవాడు హీరోలు అవుతాడు, డబ్బులు పడేసేవాడు వీరుడు అవుతాడు. అప్పుడు ఏముంటుంది? రేపొద్దున 2004కి ముందు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇక్కడి నుంచి అందరూ వలస వెళ్ళిపోయారు హైదరాబాద్కి? ఇక్కడ వ్యాపారం చేస్తే పంచాయతీ, ఇక్కడ ఏం చేసినా బెదిరింపులు, ఇక్కడ మనం దర్జాగా బ్రతకడానికి లేదు, స్వేచ్ఛ ఉండేది కాదు. ఆ అరాచకాలు ఏదో ఒక వెధవల రౌడీలు, మన ఏరియాలో ఉండే ఆకు రౌడీ, పూట రౌడీ, పేట రౌడీ, ఇంత వెధవల మధ్యన బ్రతకలేక వెళ్ళిపోయారు అక్కడికి. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు రాబోతున్నాయి మీడియా అనే దరిద్రం కారణంగా.